అందరికీ వందనం. ఎస్పీబీ గారితో ఆయన నేమ్లో ఈ ఫౌండేషన్ ఎస్పీబీ ఫ్యాన్స్ చారిటబుల్ ఫౌండేషన్ అనేసి మేము 2006 నుంచి అఫీషియల్గా జరిపిస్తాం. దాని ముందు మేము జరిపిస్తూ ఉంటుంది. అన్నీ అఫీషియల్గా చేసింది 2006లో. ఆ డేట్ల నుంచి లాస్ట్ టైం వరకు ఆయన వచ్చి ఈ ఫౌండేషన్కి చాలా ప్రయత్నం పడి ఉంటారు. చాలా మనుషులకు ఈ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేస్తుంటాం. చిల్డ్రన్ ఎడ్యుకేషన్, దెన్ ఆర్ఫనేజెస్కి వాళ్ళకి కావాల్సిన థింగ్స్, నాట్ ఓన్లీ కిరాణా బట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, సమ్ బిడ్డలకి కావాల్సిన బుక్స్, తర్వాత వచ్చి వాళ్ళకు బెడ్షీట్స్, బెడ్ స్ప్రెడ్స్, పిల్లోస్, ఫ్యాన్స్ అలాగ అన్నీ ప్రొవైడ్ చేస్తుంటాము. తర్వాత వచ్చి రిటైర్డ్ మ్యూజిషియన్స్, వాళ్ళకి మ్యూజిక్ తప్ప ఏం తెలీదు, 60+ ఇయర్స్ అయిన వాళ్ళకు వచ్చి స్టైఫండ్ లాగా వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్కు, వాళ్ళ చిన్న ఎక్స్పెన్సెస్కు వాళ్ళు ఎవరిని వచ్చి పోయి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని దీనికైనా వచ్చి ఎక్స్పెక్ట్ చేయవద్దు అని చెప్పేసి మంత్లీ 5,000 ఫస్ట్ ఇచ్చినాము. దాని తర్వాత కొంచెం ఎక్కువ మనుషులు వచ్చినాక దాన్ని స్ప్లిట్ చేసి 50 పర్సన్స్కి మంత్లీ 2,000, సో 1 lakh per month మేము ఇస్తూ ఉంటాము. ఆయన ఏం చెప్పుంటారంటే ఇది ఆపకుండా చేయాలని చెప్పుంటారు. సో మేము చేస్తూ ఉంటాం. ఆయన ఇప్పుడు మా వంట ఫిజికల్గా లేదా కానీ మానసికంగా ఉంటారు. ఆయననే మమ్మల్ని జరిపిస్తారు. చెప్తా ఉంది, మీ అందరితోనూ సపోర్ట్ కావాలి. దీనికి మా అకౌంట్ నెంబర్ అన్నీ మా ఫౌండేషన్ గురించి అందిని శ్రీనివాస్ గారిని షేర్ చేయమంటాను. మీరు అందరూ హెల్ప్ చేస్తారంటే చాలా బాగుంటుంది. చాలా మీకు అందరికీ కోటి ధన్యవాదాలు. నమస్కారం. సార్ చెప్పినట్టు మనం ఎస్పీబీ సార్ అంటే జస్ట్ ఏదో బర్త్డేకి లాగా మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్లో పెట్టుకోవడం అనే కాదు. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆయన సాంగ్ ఊహించుకోకుండా మన రోజు గడవదు. జస్ట్ లైక్ ఆక్సిజన్. సచ్ బీయింగ్ ద కేస్ మనం ఇలా సార్ చెప్పినట్టు సపోర్ట్ ఉన్నట్టు ఇప్పుడు మన ఎస్పెషల్లీ తెలుగు పర్సన్ కాబట్టి తెలుగు రాష్ట్రాల వరకు గురించి స్పెషల్గా చెప్తున్నాను. ఇప్పుడు మనం బర్త్డేస్ వచ్చాక ఫాస్ట్ కల్చర్ అయిపోయి మనది అసలు కేక్ కల్చరే కాదు. ఓకే, ఇప్పుడున్న చేంజింగ్ టైమ్స్లో కేక్స్ ఓకే, బయటికి వెళ్ళి ఎంజాయ్మెంట్. నేను ఒకటే అంటాను, చేంజింగ్ టైమ్స్లో వీ హ్యావ్ టు గో ఇన్ అకార్డెన్స్ విత్ చేంజింగ్ టైమ్స్. బయటికి వెళ్ళి 2 పిజ్జాలతో తినే బదులు 1 పిజ్జా తినమని, సెకండ్ పిజ్జాది మనం ఒక ట్రస్ట్కి ఇలా చేసామంటే దానివల్ల ఒకరు చదువుకోవడానికి హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మానొద్దు. అలాగని చెప్పేసి మనం కూడా లెటస్ కీప్ ఎస్పీబీ సార్ ఇన్ అవర్ మైండ్స్. సో మనం ఏంటంటే ఆయన మనకిచ్చిన లెగసీని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే దాంతోపాటు ఆయన ద్వారా వెళ్తే జెన్యున్గా వెళ్తుంది. మీకు ట్రస్ట్ అనేది ఎస్పీబీ సార్ అంటే ఇట్స్ 100% జెన్యూన్. సో నేనేంటంటే పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ కల్చర్ అవుతుంది. 2 పిజ్జాలు తినడం మానదు. 1 పిజ్జా తినండి, 2వ పిజ్జా ఒక 500, 1000 చేసేసి మీ పిల్లలు బర్త్డేస్ రోజున ఏదో ఒకటి ఫండ్కి ఇలా చేయండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ. ఎస్పీబీ సార్ తోటి అఫీషియల్ వెబ్సైట్ నేమ్ వచ్చి spbindia.com. ఐ రిపీట్, spbindia.com. దాంట్లోనే లోపల ఎస్పీబీ ఫ్యాన్స్ చారిటబుల్ ఫౌండేషన్ వస్తుంది. మా ఫౌండేషన్ పేరు ఎస్పీబీ ఫ్యాన్స్ చారిటబుల్ ஃபவுண்டேஷன். சந்தோஷம். என் பேர் பாலச்சந்தர், நான் சென்னை. நான் எஸ்பிபி ஃபேன்ஸோட சேரிட்டபிள் ஃபவுண்டேஷனில் கமிட்டி மெம்பராக இருக்கேன். பல வருஷமாக இருக்கேன். பட் அவர் பழக்க வழக்கங்கள், பாடல்கள் எல்லாருமே அந்த மேனரிசம் எப்படி நடந்துக்கணும், இவ்வளோ பேரும் புகழும் வந்து கூட இன்னும் தலகணம் இல்லாமல் நல்ல ஆரோக்கியத்துடன் இருக்கணும் ஆசைப்பட்டோம். பட்டு கடவுளும் இதனால் நம்மக்கிட்டேருந்து இப்போ கடவுள்கிட்ட போய் சேர்ந்துட்டாரு. ஆனால் இவ்வளோ பேரும் புகழ் வந்துட அந்த தன்னடக்கத்தோடு எப்படி வாழணும் சொசைட்டிலன்னு சொல்லி அவர்கிட்ட நான் கற்றுண்டேன் நிறைய. அவர் மறைஞ்சாலும் நம்மக்கிட்ட இல்லைனாலும் அவர் மனசு என்றைக்கும் அவரோட தான் இருக்கும். அவர் வாழ்ந்து கொண்டு தான் இருக்கிறார். திரை உலகத்தில் 50 வருஷமாக 40,000 பாடல்கள் மேலே பாடி சாதனை புரிஞ்சு ஒரே ஒரு தென்னிந்திய பாடலர்னால் அவர் திரு எஸ்பி பாலசுப்ரமணியம் சார் அவர்கள் தான். பன்மொழி கலைஞர்னால் அவர் தான். எல்லா மொழியிலையும் பாடியிருக்கார், எல்லா விதமான நடிகர்களும் பாடியிருக்கார். முதல்ல எம்ஜிஆர்லேருந்து அதுக்கு முன்னாடிலேருந்து எல்லா காமெடி ஆக்டர் வரைக்கும் பாடியிருக்கார். எஸ்பெஷலாக தமிழ், தெலுங்கு, ஹிந்தி, மலையாளம் எல்லா லாங்குவேஜ்லையும், கன்னடா எல்லா லாங்குவேஜ்லையும் பாடியிருக்கார். சொந்த மொழி தெலுங்காக இருந்தாலும், தாய்மொழி தெலுங்காக இருந்தாலும் தமிழுக்கு நிறைய பாடல்கள் பாடியிருக்கார். எம்ஜிஆர்லேருந்து இப்போது நிறைய
அப்கமிங் ஸ்டார்ஸ் சூர்யா, அதுக்கப்புறம் கூட தனுஷ் கூட பாடியிருக்காரு. இந்த மாதிரி ஒரு 4 தலைமுறைகள் 5 தலைமுறைகளாக பாடிய ஒரே பாடகர்னா ஐயா திரு எஸ்பிபி சார் அவர் தான். அவருக்கு ஈடு இணை யாருமே கிடையாது. அவரோட இடத்தை யாராலும் நிரப்பவும் முடியாது, அந்த பேரை அழிக்கவும் முடியாது. என்ன ஒரு தமிழ்நாடு அரசு கொஞ்சம் அவருக்கு நல்ல மரியாதை இது பண்ணி நல்லா கௌரவிச்சா இன்னும் நல்லாயிருக்கும். தாழ்மையான அபிப்பிராயம் நல்ல இது இருக்கும்னு நான் நம்புறேன். நன்றி. ఎస్పీబీ సార్ అంటే సింగింగ్కే ఒక వెన్నుమానం అని చెప్పొచ్చు. ఈ ఒక పనస మాన, ఒక పెద్ద మాన ఎలా పెరిగిందో అలాగా ఆ మానలాగా పెరిగినాడు. ఆయన పాడే పాటలంటే అందరికీ మక్కువ. ఆ మక్కువ అంటే ఆ సంగీతంకే సంగీతం లేదు అని చెప్పి సంగీతంలో ఎందుకు రాయి అయితే ఎట్లా కరుగుతుందో అలాగ కరిగించిన అలాంటి మన ఎస్పీబీ సార్కి అందరికీ చెప్పేదేమంటే ఆయన పొద్దున సాయంకాలము ఆయన వాయిస్ లేనిది, ఆయన ధ్వని లేనిది మనము ఎప్పుడూ వినలేకుండా ఉండలేము. అందువల్ల మీకు అందరికీ చెప్పేదేమంటే మన సంగీతకారులకి, కళాకారులకి, కళా విద్వాంసుకి అందరికీ చెప్పేది ఎస్పీబీ సార్ అంటే మనకి సింగింగ్. ఎస్పీబీ అనే పేరింటేనే మన నరాలను ఆ సంగీతం అనేది వినపడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరును ఎస్పీబీ సార్కి, ఆ ట్రస్టబుల్కి సపోర్ట్ చేయండి. వాళ్ళకి మనం అందరూ బర్త్డేలు చేసుకుంటాం, అన్ని డేస్ చేసుకుంటాం. అయితే ఎస్పీబీ సార్ చెప్పినట్ల ఒక్కరికి మనము ఒక్క దినము మనము హెల్ప్ చేస్తే వాళ్ళు ఎంతో పోయేట దావ దొరుకుతుంది, వాళ్ళకి మంచి ఫ్యూచర్ దొరుకుతుంది. దానివల్ల నేనేం చెప్పేదంటే బర్త్డేలు అందరూ చేస్తాము, అందరికీ ఎస్పీబీ సార్ కూడా, నేను కూడా 3 ఇయర్స్ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తాను. కానీ ఇక్కడికి వచ్చినాక నాకేం తెలిసిందంటే మన ఇంకా ఒకరికి హెల్ప్ చేసింది అయితే ఎస్పీబీ సార్ చెప్పినట్ల ఒక్కొక్కరు చాలా పై స్థాయికి వెళ్తారు అని చెప్పేసి వాళ్ళపైన మనం ఏమే మక్కువ అంటే వాళ్ళపైన ప్రీతి పెట్టుకోవడము, ఆ ప్రీతిని ఇంకా వాళ్ళకి చెప్పేది ఒక్కొక్కరికి హెల్ప్ చేసి వాళ్ళపై ఎస్పీబీ సార్ ఎట్లున్నారో అట్టే చేయాలని మీకు అందరికీ కోరుకుంటాను. జై హింద్. చాలా బాగా మాట్లాడారు. ఓన్లీ ఎస్పీబీ కల్చర్ అని చెప్పండి ఒకసారి. నో కేక్ కల్చర్, ఓన్లీ ఎస్పీబీ కల్చర్, బికాజ్ వీఆర్ ఇండియన్. నేను దానికింటి మొక్కుగా ఏం చెప్తానంటే అందరూ లవ్ చేయండి, సాంగ్స్ని లవ్ చేయండి. ఈరోజు శంకరనాథ శ్రీరాపర అనే పాట వింటే నరాలు ఉంటాయి. ఒక్క లైను పాడగలచ్చా? శంకరా నాద శరీరపరా వేద విహార జీవేశ్వర శంకరా. ఇలాంటి ఎన్నో మధుర గీతాలు, సుగమ సంగీత గీతాలు మా కన్నడలో కూడా ఒకటి. శారదే దయతోరుని ಕರುಣೆಯ ಕಡಲಲ್ಲಿ ಮುತಾದೆ ನಾ ಮುತಾದೆ అనే చాలా మధురమైన గీతలు కన్నడ, తెలుగు అనేసి 16 భాషల్లో పాడి ఇప్పటి వరకు ఎవరు గిన్నిస్ రికార్డు 16 భాషల్లో చేయలేదు, ఇంకా చేయలేరు. అలాంటి ఎస్పీబీ గారికి ధన్యవాదాలు. మళ్ళీ ఈ మన రాజ్యంలో మన దేశానికి పుట్టి వచ్చి ఒక్క ఎస్పీబీ కాకుండా ఇలాంటి ఎస్పీబీలు చాలా జనం పుట్టి మనలో ఉండాలని కోరుకుంటూ ఆ ఎస్పీబీకి వాళ్ళకు వచ్చేసి నేను మరీ రుణపడినాను. నేను వచ్చేసి బెంగళూరు, నేను వచ్చేసి సంగీతం నేర్చుకుని తిరుపతిలో. అయితే నేను ఉండేది ఇప్పుడు బెంగళూరులో. యాక్చువల్లీ నేను హరికథ చెప్తాను కాబట్టి అందువల్ల ఎస్పీబీ సార్ అంటే చాలా ఇష్టము. 3 ఇయర్స్ ఇంకాను వాళ్ళ బగ్గే హరికథ గానాలు. అవునవును, వాళ్ళది జీవన చరిత్ర హరికథ కూడా చెప్పినాను, యూట్యూబ్లో ఉంది. వాళ్ళు ఎట్లా పెరిగారు, ఎక్కడ వాళ్ళు విద్యాభ్యాసం చేశారు, ఏ పాటని ఇంకా మొదలయ్యి వాళ్ళు వచ్చారు, ఎస్పీబీ కోదండపాణిని ఎందుకు గురువు అంటున్నారు అనేసి ఒక్కొక్కటిను వాళ్ళ హిస్టరీ అంతా ఒక హరికథలాగా వాళ్ళ జీవన చరిత్ర హరికథ చెప్పినాను. అలాంటి మహానుభావుని ఇంకా మేము చూడలేము, అలాంటి మహానుభావాన్ని మేము వినలేము. అలాంటి సంగీతగారము ఇంకెక్కడా మేము విని చూడలేము అనేటి భక్తిపూర్వకంగా ఆ ఎస్పీబీ సార్ని మేము వేడుకుంటున్నాం.